Hello, you're watching 99 TV podcast. In our discussion time, Ivala, we have Srimati Bharati Nadendla garu, globally certified emotional intelligence trainer. అంటే ఎవ్రీథింగ్ ప్రతి ఎమోషన్ని అది నవరసాలతో పాటు కనపడని మనల్ని పిండేసే రసాలు ఉంటాయి బ్రెయిన్లో, అన్నిటినీ సామాన్లను సరిచేసే కౌన్సిలర్ ఆవిడ. దాంతోపాటు గ్లోబలీ సర్టిఫైడ్ పోష్ అండ్ పాక్సో ట్రైనర్. భారతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. అంటే నేను పిలవడం అండ్ మీరు ఇది నీడ్ ఆఫ్ ది అవర్గా మీరు కూడా భావించి వచ్చి మాట్లాడడానికి ఇష్టపడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వాట్ ఈస్ దట్ నీడ్ ఆఫ్ ది అవర్? అంటే ప్రతి హ్యాపీనెస్లో బాధను వెతుకుతున్నామని కాదు, అక్కడ హ్యాపీనెస్లో ఆ హ్యాపీనెస్ సెలబ్రేషన్స్లో హ్యాపీనెస్సే లేదు. ఓకే, జేఈఈ కొట్టారు అసలు ట్విన్స్, ఇంకొకరు 300కి 300 మార్క్స్, 300కి అసలు సూపర్ మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టేశారు. సో సెలబ్రేషన్స్ టైంలో అండ్ దట్ చైల్డ్ వాజ్ ఓపెన్లీ టెలింగ్, నేను ఎంత చదివేశానంటే, ఎంత నా ప్రోటోకాల్లో నేను ఉండిపోయానంటే ఇయర్స్ నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెలబ్రేట్ దిస్ హ్యాపీనెస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎంటీనెస్ ఉంది నాలో అని కూడా చెప్తూ వచ్చాడు. లిటరల్గా వాళ్ళు అదేంటి టీచర్స్ అనుకుంటా, టీచర్స్ ఆర్ పేరెంట్స్ అందరూ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఈ అబ్బాయి చేయకపోతే చిన్నపిల్లల్ని చేపిస్తామే, ఇట్లా పట్టి చేపిస్తారు. స్టిల్ ఆ బాడీలో మూమెంట్ లేదు, వెరీ రోబోటిక్ అప్రోచ్ ఆ బాడీకి, అండ్ సీరియస్గా ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ రిలేటింగ్ టు దిస్, బట్ ఇప్పటివరకు మనం చూసినవి ఐఐటియన్స్ విరక్తి చెంది తమ లైఫ్ని తమ ఎండ్ చేసుకోవడమో, లేదా ఏదైనా మిషన్లో స్పిరిచువల్ పాత్లో వెళ్ళిపోయి మొత్తం అంతా వదిలేసి వాళ్ళల్లో పూర్తిగా జాయిన్ అయిపోవడము. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఎక్స్ట్రీమ్స్ కదా ఇవి, కాదంటారా? మరి 10th, ఇంటరు, డిగ్రీ, ఇప్పుడు ఇవన్నీ ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ నడిచే టైమే కదా, 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా ప్రిపేర్ అయ్యే టైమే కదా. మరి ఎక్కడ తప్పుపోతుంది భారతి గారు? అంటే పేరెంట్సా, పిల్లలా, టీచర్సా, వ్యవస్థ, కాంపిటేటివ్ సిస్టమా, కంపారిటివ్ సిస్టమా, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇట్ సెల్ఫా? ఇక్కడ వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్? మీరు నవ్వితే మళ్ళీ నవ్వారు వీళ్ళు కాదని కింద కామెంట్స్ వి వర్ డిస్కసింగ్ కదా. ఐ విల్ పుట్ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్ అండి. ఐ డోంట్ వాంట్ మీకు ఇది ఏది కావద్దు. నేను మీరు ఎందుకు నవ్వుతున్నారు అని ఎవరో చాలా గొప్పగా మెసేజ్ పెట్టిన, చాలా ఇంటెలిజెంట్గా థింక్ చేశా, వాళ్ళని నేను పట్టుకున్నా అని అనుకుంటున్నారండి పాస్ట్ వీడియోస్లో. ఇన్ దట్ 30-35 minutes ఆర్ 40 minutes టాపిక్ మేము చాలా సీరియస్గా డిస్కస్ చేసాం. ఎంపతి మేము ఎక్స్పీరియన్స్ చేసాం. ఫుడ్ రిలేటెడ్ ఏదో డైట్ విషయంలో టక్కన ఒక నవ్వు వచ్చింది. అంటే మీరు ఇదే వీడియో ఎవరైనా అదేంటి వెళ్ళిపోయారు, లేకపోతే న్యూస్ చూస్తూ మీరు అన్నం తింటూ చూడరా? మరి అలాంటి న్యూస్లు చూస్తూ మీరు ఎట్లా తినగలిగారు? సో మీరు తినగలుగుతున్నప్పుడు మేము చిన్న నవ్వు, అది కూడా టాపిక్ రిలేటెడ్ కాదు. సో ఐ థింక్ వీఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. ఇఫ్ యూ డోంట్ థింక్ వీఆర్ నాట్, ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వీడియో. సీరియస్గా చెప్తున్నాను. ఓన్లీ సెన్సిబుల్ ఆర్ ఈ వీడియోలో సెన్స్ ఉంది అనుకునే వాళ్ళే ఇది వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మ్యామ్. ఇప్పుడు నవ్వెందుకు వచ్చింది అంటే, సమ్ టైమ్స్ విషాదంలో కూడా నవ్వు వస్తుంది మనకి. అవును, విరక్తిగా ఏం చేయాలో తెలియక. ఇవాళ కొంచెం బోల్డ్ అండ్ హార్ష్గా చెప్తాను సునైనా కొన్ని నిజాలు. బికాస్ మన సిస్టంలోనూ మన పేరెంటింగ్లోనూ అది ఓవరాల్గా స్లోలీ ఇట్ ఈస్ గెటింగ్ ఇంజెక్టెడ్ ఇన్ టు అవర్ జీన్స్ అండ్ డిఎన్ఏ. ఎలాగూ అంటే, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఐఐటి జేఈఈలో టాప్ వచ్చిన పిల్లాడిని చుట్టుపక్కల వాళ్ళందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారు, కానీ ఆ అబ్బాయి డాన్స్ చేయడం లేదు. డాన్స్ చేయట్లేదని ప్రాబ్లం కాదు, సిచ్యుయేషన్ లో సింక్ అవ్వలేదు అని మీరు చెప్పాక నేను ఆ వీడియో నేను కూడా చూశాను. ఓకే, ఇప్పుడు అంటే మేబీ పేరెంట్స్ అందరికీ కోపం వస్తుందేమో నేను ఈ మాట అన్నందుకు, బట్ కోపం వచ్చినా పర్వాలేదు, మీ థింకింగ్ ప్యాటర్న్ని మార్చుకుంటారని నేను చెప్తున్నా. ఏంటి అంటే, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. సర్కస్లో ఒక యానిమల్ ఉందనుకోండి, వాట్ ఎవర్ యూ టేక్, ఒక లైనో లేకపోతే ఒక ఎలిఫెంటో ఒక మంకీయో తీసుకోండి ఒక ఎగ్జాంపుల్గా. రింగ్ మాస్టర్ చెప్తూ ఉంటాడు, ఇది ఎక్కు, అటు దూకు, ఇలా డ్యాన్స్ చేయి, ఇది క్యాచ్ చేయి చెప్తూ ఉంటాడు.
చెప్పినప్పుడు అవన్నీ ఆ యానిమల్, ఆ కోతి ఫర్ ఎగ్జాంపుల్, ఆ కోతి రింగ్ మాస్టర్ చెప్పింది మొత్తం చేస్తుంది. ఆ షో కంప్లీట్ అయ్యాక హ్యాపీనెస్ మీరు కోతి మొహంలో చూస్తారా, రింగ్ మాస్టర్ మొహంలో చూస్తారా? రింగ్ మాస్టర్ మొహంలోనే. రింగ్ మాస్టర్ ఈజ్ పేరెంట్స్ హియర్. మీరు మీ చైల్డ్ని చైల్డ్ లాగా పెరగనివ్వట్లా. అసలు చైల్డ్ని చైల్డ్ లాగా పెరగడం అంటే ఏంటి భారతి గారు? ఇది కంప్లీట్ చేసి ఎస్ ప్లీజ్. మీరు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి మీ పేరెంటింగ్లో పిల్లల్ని కంటాం సునైనా, ఆనెస్ట్లీ కన్న తర్వాత వాళ్ళని ఎలా పెంచాలో తెలియదు మనకి. పిల్లలు తప్పులేదు, వాళ్ళని ఎలా పెంచాలో మనకు తెలియక మిగతా సొసైటీ గుడ్డిగా మిగతా వాళ్ళు ఏం ఫాలో చేస్తున్నారు, మన సిస్టమ్ ఎలా ఉంది అదే మనం కూడా ఫాలో అవుతాం. కానీ ప్రతి పిల్లాడు యునిక్కే, ప్రతి చైల్డ్ యునిక్కే. బాడీలో అసలు ఎలాంటి టాలెంట్ ఉంది, దాన్ని మనం ఎలా బయటికి తీయాలి, ఇవన్నీ కాదు. నేను ఇందాక ఆ సర్కస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, చిన్నపిల్లలు అప్పటి నుంచి చూడండి, వెదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఏం చేస్తామంటే, ఈసారి యూనిట్ టెస్ట్లో లేకపోతే స్లిప్ టెస్ట్లో నువ్వు 10కి 10 తెచ్చుకో, నీకు సైకిల్ కొనిస్తా. లేదు స్టేట్ ఫస్ట్ రా, ఇంకో కొంచెం పెద్దది అంటే యు ఆర్ రివార్డింగ్ యువర్ చైల్డ్ అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్తాను యు ఆర్ బ్రైబింగ్ యువర్ చైల్డ్. ఇక్కడ నేను అదే బిహేవియర్స్ సరిగ్గా లేని చైల్డ్ ఆర్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉన్న చైల్డ్ నువ్వు ఇలా కామ్గా కూర్చుంటే నేను నీకు ఇది ఇస్తా, ఆర్ యూ ఎల్స్ టీవీ ఇష్టం ఉందనుకో, నువ్వు ఇలా నేను చెప్పిన యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేస్తే ఒక ½ అవర్ నేను నీకు టీవీ టైం ఇస్తా. దాన్ని రీఇన్ఫోర్స్మెంట్ అంటున్నారుగా. డిఫరెన్స్ ఉంది కదా. ఎలా అంటే ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, కరెక్ట్ కదా. సో ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఏమవుతుందంటే, మీరు పిల్లల్ని బ్రైబింగ్ చేయడం అంటే ఇది చేస్తే ఇది ఇస్తా, ఇది చేస్తే ఇది ఇస్తా అన్నప్పుడు వాడి మనసులో టార్గెట్ ఏముంటుంది. సో ఈసారి నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లోనో లేకపోతే ఒక డిస్టింక్షన్లోనో పాస్ అయితే నాకు అది వస్తుంది. సో వాడి ఫోకస్ అంతా దాని తర్వాత వచ్చే రివార్డు మీదే ఉంటుంది, కానీ చదువు మీద ఉండదు. చాలామంది మీరు నోటీస్ చేశారో లేదో, ఇలాగ హయ్యర్ గ్రేడ్ చదువుకున్న పిల్లల్ని, అంటే బాగా హైలీ వాళ్ళు అచీవ్ చేసి ఉంటారు, కానీ వాళ్ళకి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ గురించి కానివ్వండి, ఎమోషనల్ ఓవర్ వ్యూస్లో కానివ్వండి, నిల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాడికి మిగతావి పట్టవు, ఇది ఒక్కటే పడుతుంది. మీరన్న ఎగ్జాంపుల్ డిఫరెంట్. అది కామ్గా కొంచెంసేపు కుదురుగా కూర్చోబెట్టడానికో లేకపోతే ఇది చేస్తే అది ఇస్తానని చెప్పడం కోసం, దట్ ఈస్ డిఫరెంట్. మనం మాట్లాడుతుంది స్టడీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి. సరే, నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా ఇప్పుడు. ఇది హార్వర్డ్ గార్డ్నర్ అని ఒక ప్రొఫెసర్ అనమాట, సైకాలజీ ప్రొఫెసర్. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉంటారు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి చైల్డ్కి కూడా 8 ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. 8 ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. బై బర్త్డే ఉంటాయి వాళ్ళల్లో. అవి మనం నోటీస్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ది లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. నేను వరుసగా 8 చెప్తాను, ప్లీజ్. చెప్పిన తర్వాత 8 ఎక్స్ప్లెయిన్ చేస్తా, అసలు మీకు చైల్డ్ ఎట్లా అన్నది అర్థమవుతుంది అనమాట. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. రెండోది వచ్చేసి న్యూమరికల్ లేకపోతే లాజికల్. మూడోది మ్యూజికల్. నాలుగోది స్పేషియల్. ఐదోది బాడీలీ కైనిస్టిక్. ఐదోది ఇంటర్పర్సనల్. ఆరోది ఇంట్రాపర్సనల్. ఎనిమిదోది వచ్చేసి, సారీ నేను నెంబరింగ్ కరెక్టే ఇచ్చాను, నెంబరింగ్ రాంగ్. ఐదోది, ఆరోది, ఏడోది, ఎనిమిదోది న్యాచురల్. సో ప్రతి చైల్డ్లోనూ ఈ 8 ఇంటెలిజెన్సీస్ న్యాచురల్గా ఉంటాయి. వాటిని మీరు పికప్ చేయాలి. అంటే ఒక చైల్డ్లో మ్యూజిక్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఫస్ట్ది లింగ్విస్టిక్. ఆ పిల్లలు అంటే ఒక 2 years వచ్చే వరకు మనం పట్టలేం దాని గురించి, ఈ నాలెడ్జ్ వీడికి ఎందులో ఉంది ఏంటి అన్నది కొంచెం మనకి ఇంకా స్టిల్ వాళ్ళు లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటారు కాబట్టి మనకు అర్థం కాదు. ఒక 2 ఏళ్ళు వచ్చేసరికి కొంతమంది పిల్లలు ఎంత ఫాస్ట్గా లాంగ్వేజ్ గ్రాస్ప్ చేస్తారో మీకు అర్థమవుతుందా. వాళ్ళకి మాటలు తొందరగా వచ్చేస్తాయి, భాష తొందరగా వచ్చేస్తుంది, కమ్యూనికేషన్ ప్రాపర్గా చేస్తారు, మీరు వాళ్ళకి మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్పించగలుగుతారు. సో వాళ్ళలో ఆ భాషకి సంబంధించిన పట్టు ఉంటుందన్నమాట. ఇట్లాంటి పిల్లలు మంచి రైటర్స్ అవుతారు. వాళ్ళని మీరు కనుక ఎంకరేజ్ చేశారంటే ఆ విషయంలో మంచి రైటర్స్ అవుతారు. అంటే ఒక పదానికి సంబంధించి వాళ్ళు సినానిమ్స్, యాంటనిమ్స్ కూడా అట్లా ఆలోకగా చెప్తారు. వాళ్ళు ఏం నేర్చుకోరు స్పెసిఫిక్గా, కానీ వాళ్ళలో ఇంటర్నల్గా అది ఉంటుందన్నమాట.
రెండో వాళ్ళది లాజికల్ లేకపోతే న్యూమరికల్ అంటే వాడు లెక్కలతో ఆడేస్తూ ఉంటాడు. అసలు మిగతా వాళ్ళందరికీ కష్టంగా అనిపించినవి లైక్ ఎక్కడ పట్టుకోవచ్చు అంటే ఈ స్క్వేర్స్ ఉంటాయి కదా, క్యూబ్స్ స్క్వేర్స్ ఉంటాయి కదా, టకటక 1 minute హాఫ్ మినిట్లో వాడే టార్గెట్లు పెట్టుకొని అది ఆడేస్తాడు. లేకపోతే ఇలా సుడోకులు ఆడేస్తూ ఉంటారు, ఈ నెంబర్ గేమ్స్ ఆడేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఆ న్యూమరికల్ అండ్ లాజికల్కి సంబంధించింది చాలా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఇలాంటి పిల్లలు ఈ ఐఐటీలు, జేఈఈలు, మ్యాథమెటిక్స్కి సంబంధించినవి, లాజిక్కి సంబంధించింది వాళ్ళు కొట్టేయగలుగుతారనమాట. ఓకే. మూడోది మ్యూజికల్ ఆర్ రిథమికల్ అంటారు. మనం చూస్తూ ఉంటాం అంటే పిల్లల్లో చైల్డ్ ప్రాటజీస్ అంటాం చూసారా, బట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేసరికే సాపాసానే కాదు అసలు రాగాలు పాడేస్తా ఉంటాం. అంటే వాడు ఏది పాడినా కరెక్ట్ మీరు ఏం రాగం పాడినా వాడు వెంటనే గ్రాస్ప్ చేసి అదే టోనాలిటీలో పాడగలుగుతాడు. అంటే ఎక్కడైనా ఒక మూవీ సాంగ్ వింటే కరెక్ట్గా ఆ లిరిక్ పట్టుకొని, లేదా లిరిక్ రాకపోయినా ఆ రిథంలో ఇది పోకుండా, టెంపో పోకుండా పాడడం, లేకపోతే ఒక డ్యాన్స్ ప్యాటర్న్ కానివ్వండి, వాళ్ళ బాడీలో ఎంత మంచి రిథం ఉంటుందంటే ఎవ్వరూ నేర్పించకపోయినా వాళ్ళ స్టెప్స్ అంత అలవోకగా వేస్తారు. ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇంటెలిజెన్సెస్. అలాంటి పిల్లల్ని మీరు షైన్ చేస్తే ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంతమంది ఉన్నారు, ఏ శోభానాయుడు గారు లాంటి వాళ్ళు, శోభన్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి డాన్సర్స్ మ్యూజిషియన్స్ అవుతారు. అంటే స్పిరిచువల్గా వీళ్ళు పాత జర్నీని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, అందుకనే ఈ ఆత్మకి ఇంకా ఆ వాసన పోలేదు ఇలాంటివి చెప్తారు. బట్ యాక్చువల్లీ అది వాళ్ళ ఒరిజినల్ ఇందులో ఉంటుందన్నమాట. బై బర్తే వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి 3. 4వది స్పేషియస్. అంటే ఆ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడు ఆకాశాలు, నక్షత్రాలు, వాళ్ళు ఏమన్నా పేరెంట్స్ ఏమన్నా కావాలా నాన్న అంటే కూడా నాకు బైనాక్యులర్స్ కావాలి. వాడికి ఎంతసేపటికి దాని మీద తిరుగుతూ ఉంటుంది. గ్రహాలు ఏంటి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, వీళ్ళ ఆర్బిట్లో ఒకదానికొకటి కొట్టుకోదా, గ్రహణం అంటే ఏంటి, వాడి థింకింగ్ ఎప్పుడు దీని పట్లే ఉంటుంది. మీరు అలా ఎంకరేజ్ చేయండి, చక్కగా స్పేస్కి సంబంధించిన రీసెర్చెస్ అవుతారు, ఏ సునీత విలియమ్స్ లాగాను. ఇది. తర్వాత 5th వచ్చేసి బాడీలీ కెనెస్థెటిక్ అంటాం. బాడీలీ కెనెస్థెటిక్ అంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించి శరీరానికి సంబంధించిన చాలా స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎలాగూ మంచి బాడీ బిల్డర్స్, స్పోర్ట్స్ మెన్, డాక్టర్సు, వాళ్ళకి వాళ్ళ శరీరమే కాకుండా ఎదుటి వాళ్ళ శరీరం గురించి కూడా అవగాహన ఉంటుంది. ఈ మంచి స్పోర్ట్స్ మెన్ అందరూ జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు కానివ్వండి, శరీరానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ మీరు ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తారో, జిమ్నాస్టిక్స్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, ఇది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, మోడలింగ్స్ కావచ్చు, వాళ్ళకి తెలుసు. దే నో దేర్ బాడీ, దే అండర్స్టాండ్ దేర్ బాడీ, ఈవెన్ దే అండర్స్టాండ్ ది ఆపోజిట్ పర్సన్స్ బాడీ. దీన్ని బాడీలీ కెనెస్థెటిక్ అంటాం. తర్వాత ఇంటర్పర్సనల్. ఇద్దరు మనుషుల మధ్యలో వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ చూపించేస్తారంటే వీళ్ళు మాట్లాడేస్తారు, యువతలో ఏం మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది, వాళ్ళకి అసలు భయం తెలీదు, నలుగురిలో కలిసిపోతారు, సునైనా లాగా మంచి యాంకర్స్ అవ్వచ్చు వాళ్ళు. సో ఆ ఇంటర్పర్సనల్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఇలాంటి వాళ్ళని డెవలప్ చేస్తే మీరు ఇలాగే యాంకరింగ్కి కానివ్వండి, లేకపోతే టీవీ జర్నలిస్టులు కానివ్వండి, ఎదుటి వాళ్ళలో ఇలా వీళ్ళందరూ కూడా ఎట్లాగో అంటే ఆ లోపల ఉన్నదంతా లాక్కొస్తారు వీళ్ళ మాటలతోటి, వీళ్ళ టాకటివ్నెస్ తోటి అనమాట. అలాగా. ఆ తర్వాత 7th వచ్చేసి ఇంట్రాపర్సనల్. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇంట్రాపర్సనల్ ఇంట్రా అంటే ఏంటంటే వీళ్ళు 10 మంది చుట్టూ ఉన్నా కూడా వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు. వీళ్ళు మంచి ఫిలాసఫర్స్ అవుతారు, జిడ్డు కృష్ణమూర్తి గారి లాగా. ఎంత మంచి ఫిలాసఫర్స్, మంచి పెయింటర్స్ అవుతారు, లియోనార్డో డావిన్సీ, ఎంత మంచి వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళల్లో వాళ్ళకి ఏమనిపిస్తుందో అది వాళ్ళ ఒక ఆర్ట్ ద్వారా బయటకు చెప్పగలుగుతారు. మంచి పోయెట్స్, గజల్ రైటర్సు, ఇట్లా అంతా. 8th ఏంటంటే న్యాచురల్. వాడికి ప్రకృతిని చూస్తే విపరీతమైన ప్రేమ, తూనీగ వెంటపడతాడు, సీతాకోచిలకు వెంటపడతాడు, ఆకాశాన్ని చూసి ఆనందపడిపోతాడు, వర్షంలో చిందులేస్తాడు. సో ఇలాంటి పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తే జోగ్రఫికల్ ఛానల్ లాగా మన ఇర్విన్ ఉన్నారు,
Yeah. ఎంత బాగా ఉంటారంటే పిల్లలు. సో మీ పిల్లల్లో ఇలాంటి ఇంటెలిజెన్స్ ఏ ఉన్నాయో మీరు నోటీస్ ఇది చేసుకోవాలి. తెలుసుకోవడానికే 30 దాటేసాయి. ఏం అక్కర్లా, అసలు వాళ్ళు చూపించేస్తా ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి వాడు పాడుతుంటాడు. పిల్లలు కాదక్క, పేరెంట్స్ అంటారు, అందుకే చెప్తున్నాను. ఇప్పటికి టూ లేట్ అనుకునే పేరెంట్స్ నెవర్ టూ లేట్ అంటారా? స్టిల్ అందుకే చెప్తా చూడండి, ఇంకొకటి చెప్తా చూడండి. మీరు ఫోర్స్ఫుల్గా మీ పిల్లల్ని మీకు తగ్గ, మీ ఊహకి తగ్గ, సొసైటీకి తగ్గ ఒక కెరియర్లో మీరు వాడిని ఫిక్స్ చేయాలని దానికి తగ్గట్టుగా చదివిస్తున్నారు. అవును, అంటే సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అట్లా ఉంది. అట్లా నాకు మ్యాథ్స్ నచ్చదు, కానీ నేను పాస్ అవ్వాలంటే మినిమం రాయాలి. తప్పదు, బికాస్ అప్ టు 10th అప్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే బేసిక్ మ్యాథ్స్ వచ్చి ఉండాలి, బేసిక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చి ఉండాలి, అందులో కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా. సో మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అట్లాగే ఉంటుంది. ఎవరు దాన్ని రిఫైన్ చేయడానికి ట్రై చేయరు. తరాల తరబడి మా తాతగారు ఏం చదువుకున్నారు, మా నాన్నగారు అదే చదువుకున్నారు, మా నాన్నగారు ఏం చదువుకున్నారు, నేను అదే చదువుకున్నా, నా కూతురు అదే చదువు. సో తరాల తరబడి ఎడ్యుకేషన్ తరాలు చదువుకున్నాయి, ఇప్పుడు చదువుకుంటున్నాం, అంతే తేడా. యా డిఫరెన్స్ ఉంది మళ్ళీ. సో ఈ సిస్టమ్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫోర్స్ఫుల్లీ వీఆర్ మోటివేటింగ్ దమ్. లేదు, నువ్వు ఐఐటీనే చదవాలి, వాడి వల్ల కాకపోయినా వాడు ఐఐటీనే చదవాలి, డాక్టరే చదవాలి. ఆ డాక్టర్లో కూడా మళ్ళీ స్పెసిఫై చేసేవాళ్ళు ఉన్నారు, నువ్వు కార్డియాలజిస్టే కావాలి, నువ్వు పల్మనాలజిస్టే కావాలి. మనం అచీవ్ చేయలేని కోరికల్ని పిల్లల ద్వారా అచీవ్ చేయడానికి కూడా పేరెంట్స్ ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో పిల్లల్ని ఇట్లా మోటివేట్ చేస్తున్నప్పుడు వాడికి లేని ఇంటెలిజెన్స్లో నుంచి మీరు వేరే సైడ్ ట్రాక్ చేసినప్పుడు ఏమవుతారో తెలుసా, కొంత వాడికి అసలు ఏం చేస్తున్నాము, ఏం చదువుతున్నామో అర్థం కాదు. ఆ తర్వాత కొంతకాలానికి ఏమవుతారంటే, ఎప్పుడైతే వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారో, ఇక అమ్మా నాన్న మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు ఏ విషయానికి అని అనుకుంటారో, ఆ రోజున దే విల్ డీవియేట్ కంప్లీట్లీ. ఎస్, మీరు నోటీస్ చేశారా, తల్లిదండ్రుల ఫోర్స్ఫుల్నెస్కి ఏ ఎంబీబీఎస్లోనో చేరి ఒక లెవెల్కి చక్కగా ఎంబీబీఎస్ చేసి, ఎంఎస్ చేసి, లేదా ఎండి చేశాక కూడా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది బుర్ర. సో దే విల్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్. చాలామంది డాక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళని మీరు చూసుంటారు. సో పిల్లలు ఇంకా నాకు ఇండివిజువాలిటీ వచ్చేసింది, నేను ఇప్పుడు ఎవరిని వినాల్సిన అవసరం లేదు అనుకున్న రోజున సమ్ పీపుల్ ఆర్ డైవర్టింగ్ మళ్ళీ వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ మీద. లేదా మంచి కెరియర్ని వదిలేసుకొని సంగీతం నేర్చుకునే వాళ్ళు, మంచి కెరియర్ని వదిలేసుకొని డాన్సర్స్ అయిన వాళ్ళు మీకు ఎంతమంది తెలుసు? అవును, అయ్యో మంచి కెరియర్స్ వదిలేసుకొని యాక్టర్స్ అయిన వాళ్ళని కూడా నేను చూసాను. వెళ్ళడితే అడుగుతాను ఎందుకు అంటారు, బికాస్ వాళ్ళ ఇన్స్టింక్ట్ చెప్తుంది ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ, దట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. వాళ్ళు ఉండలేరు, వాళ్ళు వచ్చేస్తారు. అండ్ పేరెంట్స్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మొనాటనీ స్టీరియో టైపు, అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఇది చదివితేనే లైఫ్ అనే ఒక మొనాటనీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతా, బ్రేక్ చేసుకోవాలని పేరెంట్స్ కి ఉన్నా, సొసైటీ అంటే నేను బయట వాళ్ళని అన్నట్ల ఇమ్మీడియట్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూసిన మదర్ రియలైజ్ అయింది అనుకుందాం, అబ్జెక్షన్ ఫాదర్ నుంచి రావచ్చు, ఫాదర్ రియలైజ్ అయ్యారు అనుకుందాం, అబ్జెక్షన్ మదర్ నుంచి రావచ్చు, లేదా ఇప్పటికీ వెళ్ళిపోకుండా గోడ మీద ఫోటో లెక్కకుండా ఉన్న పెద్దవాళ్ళు ఎక్కడైతే ఉన్నారు, ప్లీజ్ కర్స్ మీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్. ఎందుకంటే వాళ్ళు ఉండి పక్కన వాళ్ళని నిశలు హింస పెట్టే వాళ్ళు ఎప్పుడు పోతారా అని అనిపిస్తుంది. నేను ఐఎమ్ రూడ్ కాబట్టి ముందు అంటున్నాను, వేరే వాళ్ళు అనరు అంతే. సో అలాంటి పెద్దవాళ్ళు, కలెక్టర్ అవ్వడం మా తాతగారి కళ, అది మా తాత ఆయన కళలు కంటూనే ఉన్నాడు, తీర్చడానికి మనం ఇదైపోతున్నాం. సో ఆ కళ ఇట్లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా, అదేంటి ఇంటర్ వదిలేసి మ్యూజిక్ కాలేజ్లో చేరుస్తానంటావు. వన్ పర్సన్ షుడ్ స్ట్రాంగ్లీ స్టాండ్. ఆ డెసిషన్కి ఎంత స్ట్రాంగ్గా నిలబడాలంటే, మనం ఒక గట్టి సిమెంట్ గోడలాగా, ఒక కొండలాగా ఆ బిడ్డ పక్కన మనం నిలబడగలగాలి. అంటే ఇప్పుడు ఒక 8-9 ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు మీరు అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా మంది మీరు అన్నట్టే, ఒక పాప నేను మంచి యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను, ఒక ఫ్యాషన్ డిజైనర్ని అవ్వాలనుకుంటున్నాను, లేదా ఒక మోడల్ని అవ్వాలనుకుంటున్నాను, ఒక సింగర్ని అవ్వాలనుకుంటున్నాను అని ఇంట్లో గొడవ పెట్టింది అనుకోండి. ఆ పాప స్కిల్స్ ఆ పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు నోటీస్ చేసినప్పుడు
రెండో వాళ్ళు గొడవ చేసినా కూడా ఎయిదర్ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఆ బిడ్డని తీసుకొని అసలు ఫ్యామిలీని కూడా వదిలేసి దూరంగా వచ్చి ఆ బిడ్డని తనకి ఏ డ్రీమ్ ఉందో దాన్ని నెరవేర్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ ఇండియన్ ఐడల్ కానీ ఇట్లాంటివి చూస్తే చాలా మంది మదర్స్ మా ఇళ్లలో అసలు పాటలు పాడరండి, అలా పాటలు పాడే అమ్మాయిలు అంటే వాళ్ళకి లోకువా, అలా చేయకూడదని చెప్తారు. కానీ నేను మా పాప కోసం నేను మా పల్లెటూరులో వదిలేసి బాంబే వచ్చి ఇక్కడ అష్ట కష్టాలు పడి పిల్లని చదివించాను, పాట సంగీతంలో చేర్పించాను. ఇవాళ వాళ్ళు మీ అందరి ముందర ఇండియన్ ఐడల్లో పాడుతున్నారు. ఇలాంటి స్టోరీస్ సన్నివేశాలు మనం చూస్తున్నామా లేదా? సో సమ్మన్ హ్యాస్ టు బ్రేక్ ద స్టీరియోటైప్ అండ్ ఒకళ్ళు బిడ్డ పక్కన నిలబడాల్సిందే. నిలబడాలి అని అంటే ఎక్కువ అవైలబుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇక్కడ అది ట్విన్స్ ఎవరైతే ఉన్నారో జేఈ టాప్ చేసిన వాళ్ళు, వాళ్ళ మదర్ తన కెరియర్ మొత్తం వదిలేసుకుని వీళ్ళ కోసం ఉన్నారట. వాళ్ళని కూడా పెద్దగా హ్యాపీగా చూడట్లా ఆ సెలబ్రేషన్. నేను మరి పేరెంట్స్ నా లేకపోతే పిల్లల్ని హ్యాపీగా చూడట్లే. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అచీవ్మెంట్ పారాడాక్స్. నేను చెప్తా చూడండి, దానికి కూడా రీజన్ చెప్తాను. ఎన్నున్నాయా, అందుకే అన్నా నేను నవరసాలు కాదు లోపల దాగున్న రసాలను బిడతారు మీరు. దట్ ఈస్ కాల్డ్ అచీవ్మెంట్ పారాడాక్స్. అంటే ఏంటంటే ఒకళ్ళకి ఒకటి మనం గోల్ చెప్తాం, నిద్రలోను మెలకువలోను వాడి కాన్షియస్లోను సబ్ కాన్షియస్లోను వాడికి అదే టార్గెట్, వాడికి అదే గోల్. అంటే చెప్తూనే ఉంటాం అనమాట, నీకు అదే టార్గెట్, నీకు అదే గోల్ అన్నప్పుడు వాడు అది లోపలికి ఇంజెక్ట్ చేసేసుకుంటాడు. వన్స్ టార్గెట్ అచీవ్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మూమెంట్, వాళ్ళ బుర్ర ఇమ్మీడియట్గా ఎలా స్విచ్ అవుతుందో తెలుసా? నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటో, నెక్స్ట్ గోల్ ఏంటో, నేను తర్వాత దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఇప్పుడు ఒక పెద్ద ఫిల్మ్ స్టారో లేకపోతే ఒక మంచి మ్యూజిషియనో నాకు ఆస్కర్ రావాలని ఉందండి, లేకపోతే నేషనల్ అవార్డు కొట్టడం నా ఎయిమ్ అండి అలా అనుకుంటారనుకోండి. అనుకున్నప్పుడు యాక్చువల్ ఆ మూమెంట్లో వాళ్ళు ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫేస్లో వాళ్ళు ఆ జీవితకాల ఆ అవార్డు కోసం పడ్డ కష్టం ఉంటుంది కదా, అది వాళ్ళ మొహంలో కనిపించదు. అందరూ అనుకుంటారు బ్యాలెన్స్ అనుకుంటారు, దే ఆర్ బ్యాలెన్సింగ్ దేర్ ఎమోషన్స్ అంటారు. కాదు, దే ఆర్ గోయింగ్ త్రూ ద పారాడాక్స్. అంటే ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ మీదకి ఇమీడియట్గా వాళ్ళ బ్రెయిన్ స్విచ్ అయిపోద్ది. తర్వాత ఏం చేయాలి? వాట్ ఆర్ వి డూయింగ్ టు ద కిడ్స్ అక్క? సారీ నాకు ఎందుకో అలా. వాట్ ఆర్ వి డూయింగ్ టు ద కిడ్స్? మరి అంటే వై, ఎందుకు ఇలాంటి? పేరెంట్స్ రియలైజ్ అవ్వాలమ్మా. ఎలాగో అంటే మన జీవితం కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, మన చదువుల్లో మాత్రమే లేదు. ఎంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్ మన కళ్ళ ముందు ఫేమస్గా అనిపిస్తున్నారు. నేను ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని అంటే ఎంతమందికి ఇష్టం? చాలా. మన ఇండియాలో పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళంటే పేరెంట్స్లోనూ ఉన్నారు కదా. సచిన్ ఉన్న ఎంఎస్ ధోని ఏం చదువుకున్నారు తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ ఐఫోన్లు ఉంటున్నాయి కదా. స్టీవ్ జాబ్స్ ఏం చదువుకున్నారు? హీస్ ఏ కాలేజ్ డ్రాప్ అవుట్. దీనికి మళ్ళీ పేరెంట్స్ అంటారు అది వాళ్ళ పరిస్థితులు అట్లా, మన పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళు కూడా మనలో ఒకళ్ళే. ఓకే, స్టీవెన్ స్పిల్బర్గ్ ఆయన్ని ఒక ఫేమస్ ఫిల్మ్ కాలేజు, నీకు ఇప్పటి వరకు వచ్చిన ర్యాంకింగ్ గ్రేడ్ సరిగా లేదు, నీకు మా యూనివర్సిటీలో సీట్ ఇవ్వము, వెళ్ళిపోమన్నారు. 3 సార్లు అప్లై చేస్తే 3 సార్లు ఆయన్ని రిజెక్ట్ చేశారు. ఇవాళ జురాసిక్ పార్క్ ఎన్ని సిరీస్లు చూస్తున్నాం మనం. అవును. సో పిల్లల కెరియరు అండ్ డబ్బు సంపాదన, జీవితం, సంతోషం అన్నీ ఒక్క చదువుతో ముడిపెట్టుకోకూడదు. చాలా ఉన్నాయి మిగతావి కూడా లైఫ్లో. అవన్నీ యాక్చువల్గా పిల్లలకు మీరు చెప్పాలి, ఒరే చదివే కాదురా బాబు, ఇంకా జీవితంలో చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అచీవ్ చేయి, నీకు హ్యాపీనెస్ వస్తుంది. నిజంగానే చదువుకున్నందువల్లే హ్యాపీనెస్ వస్తే, నిజంగానే డబ్బు సంపాదించడం వల్లే హ్యాపీనెస్ వస్తే, నిజంగానే కెరియర్లో టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకే హ్యాపీనెస్ వస్తే, ఇవాళ హయ్యర్ లెవెల్లో ఉన్న ఎవరికి డిప్రెషన్ రాకూడదు. అవును. మరి ఎందుకు వస్తుంది? అంటే మీ హ్యాపీనెస్ వేరే ఇంకెక్కడో ఉందని కదా. సో పేరెంటింగ్ మారాలి. అన్ఫార్చునేట్లీ నేను చాలామంది ఇళ్లలో చూస్తున్నాను, ప్రతి ఇంట్లో ఇంక్లూడింగ్ అవర్ హౌస్ హోల్డ్ కూడా, మా హౌస్ హోల్డ్ ఎవరైనా సరే ఎవరో ఒకరు పిల్లాడు అటు ఇటు తిరుగుతుంటేనో లేకపోతే ఆడుకుంటుంటేనో, అమ్మ నేను టీవీ చూడొచ్చా, కాసేపు కిందికి వెళ్ళి ఆడుకోవచ్చా అంటేనో, చదువుకోరా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం. అవును, కాన్షియస్గా ఇది చెప్పకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. అవును.
సరే ఆడుకో, కానీ ఇంకేదైనా మీనింగ్ఫుల్ గా కూడా ఆడుకుందాం, ఇది కూడా ఆడుకుందాం. సారీ టు ఇంటరప్ట్ యూ. Yes, అంటే yes. ఒక మంచి టిప్ చెప్పనా? ప్లీజ్. కనీసం భోజనం చేసేటప్పుడైనా పిల్లాడిని ప్రశాంతంగా తిననివ్వండి. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఏం చేస్తారంటే, ఎరా ఇవాళ ఏం చదువుకున్నా, ఇవాళ ఏం చేసావా, ఇవాళ హోంవర్క్ పూర్తి చేసావా, లేకపోతే మొన్న ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ ఎగ్జామ్లో ఇన్ని మార్కులు రాకపోతే తాట తీసేస్తాను, లేకపోతే నెక్స్ట్ ఇన్ని మార్కులు వస్తే నీకు సైకిల్ కొనిస్తాను. చదువుకునే ఆ టైంని ఆ భోంచేసే టైంతో మిక్స్ చేసేస్తారు. ఆ డైనింగ్ టేబుల్ స్పేస్ని ఫ్రీ ఆఫ్ స్టడీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ టుడే? ఏం ఆడుకున్నావు ఇవాళ, ఎవరితో ఆడుకున్నావు, ఎవరితో గొడవ పెట్టుకొచ్చావు, ఏం తిన్నావు, నీకు ఇవాళ ఏమనిపిస్తోంది? ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ ఆర్ సాడ్? మీ ఆఫీస్ స్ట్రెస్సులు కూడా, అబ్బా ఇవాళ బాస్ తిట్టాడు, లేకపోతే ఫోన్లో అటెండ్ చేసుకుంటా భోజనాలు చేయడాలు, పాపం ఆ మహాతల్లి పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడి ఏ వండి పెట్టిందో అది అసలు పప్పు సాంబారో కూడా అర్థం కాకుండా ఇళ్ళు తినేయడం, ఎదురుగా మొబైల్ ఫ్రీ, స్టడీ ఫ్రీ, కెరియర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ చేసుకుని మీ ఫ్యామిలీ టైంని అట్లీస్ట్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడం. ఫ్యామిలీ టైం ఎట్ డైనింగ్ టేబుల్ స్టార్ట్ చేయండి అట్లీస్ట్. లేదు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిన్న చేంజ్ కాదు, ఇది ఒక ఉద్యమంలో మొదలవ్వాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అట్లీస్ట్ పేరెంట్స్ రోజులో కపుల్ ఆఫ్ అవర్స్, 10 నిమిషాలు 20 నిమిషాలు టార్గెట్ కాదు మేడం, మీరు ఒక 3-4 అవర్స్ పెట్టండి. మొబైల్ని అటక మీద పెట్టి లేదా ఫ్రిడ్జ్ లో పైన పెట్టేసి, ఫ్రిడ్జ్ లో కాదు ఫ్రిడ్జ్ పైన పెట్టేసి ఉండమని చెప్పాలి పిల్లలతో. అసలు ఏం కొంపలు మునిగిపోతే ఒక పూట చూద్దాం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది ఇంప్లిమెంట్ చెయ్యాలమ్మా, చేయాలి. నేను ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ టుడే. ఐ గో బ్యాక్ బై 3:40 or 4 కదా, ఒక 8:30 వాడికి ఒక హాఫ్ అన్ అవర్ టీవీ టైం ఉంటుంది, వాడిది ఏదో చూసుకుంటాడు. సో 8:30 వరకు ఐ విల్ నాట్ టచ్ ద మొబైల్ అండ్ సీ ఏం కొంపలు మునిగిపోతే ఒక వారం వీక్ చూడాలి. నిజంగానే మనం భోజనం చేసేటప్పుడు మనకి టేస్ట్, కళ్ళు, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని కూడా ఒకదాన్ని ఇమాజిన్ చేసుకున్నారనుకోండి, మీకు ఇష్టమైన ఒక ఐస్ క్రీమ్ని ఇమాజిన్ చేసుకున్నారనుకోండి, మీకు నోరు ఊరుతుంది. ఎందుకు అంటే మీ ఇమాజినేషను ఓన్లీ మీరు తిన్నప్పుడే కాదు, మీ కళ్ళతో చూడడం ద్వారా, మీ స్పర్శ ద్వారా ఆ ఫుడ్ని మీరు ఆస్వాదిస్తారు. అప్పుడు అది ఒంటికి పడుతుంది. మొబైల్ ఇక్కడ పెట్టుకుని ఇట్లా 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 తింటా ఉంటే అది అసలు ఒంటికి ఎక్కడ పట్టింది? సో డైనింగ్ టేబుల్ అదొక వ్యసనం. ఏదైనా మంచి ఫుడ్ చూస్తే మంచి సినిమా చూస్తూ తినాలి అని తినాలి. హోమ్ థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ప్లేట్లు తీసుకుని హోమ్ థియేటర్లో రెడీ అయిపోతున్నారు. అవును, హోమ్ థియేటర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో ఉంటుంది. సో పిల్లలతోటి నేను ఇవాళ 2 టిప్స్ చెప్తా ప్లీజ్, మీకోసం, మీ 99 టీవీ వాళ్ళ కోసం, మన 99 టీవీ కోసం, మనసున్నాయి నా కోసం. థ్యాంక్ యూ. 2 టిప్స్ చెప్తా, చెప్పండి. మొదటిది, డైనింగ్ టేబుల్ దగ్గర కంపల్సరీ ఫ్యామిలీ టైం చేసుకోండి. మీ మొబైల్ వదిలేయండి. మీ మిగతా కెరియర్ సంబంధించిన, ఫైనాన్షియల్కి సంబంధించిన, మీ రిలేషన్షిప్స్కి సంబంధించిన, మీ పిల్లలకి సంబంధించిన ఎలాంటి డిస్కషన్స్ అక్కడికి రాకూడదు. ఓన్లీ హ్యాపీగా ఆవేళ అమ్మేం వండి పెట్టింది దాని రుచుల గురించి మాట్లాడుకోండి. పిల్లలకి సంబంధించిన లేదా మీకు సంబంధించిన మంచి విషయాల గురించి, పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకోండి. రెండోది, ఫ్యామిలీ స్లీపింగ్ టైం. అంటే ఇప్పటి రోజుల్లో కొంచెం పిల్లలు 4-5 ఏళ్ళు వచ్చిన తర్వాత, మనకి ఇప్పుడు కొంచెం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వచ్చిన తర్వాత పేరెంట్స్ ఒక గదుల్లో, పిల్లలు ఒక గదుల్లో పడుకుంటున్నాం కదా. కానీ మీ వీలుని బట్టి వారానికి ఒకసారి కానీ, లేకపోతే కనీసం నెలలో 2 సార్లు కానీ ఫ్యామిలీ స్లీపింగ్ టైం అని పెట్టుకోవాలి. హాల్లోకి శుభ్రంగా దుప్పట్లునో దిళ్ళు తెచ్చుకొని వచ్చి పడుకోండి. ఓకే. టెర్రస్లు ఉండేవాళ్ళు, టెర్రస్లో బాల్కనీ ఉండేవాళ్ళు, దోమలు కొడతాయి, అన్ని సలహాలు, దానికి ఏమంటారు పరిష్కారాలు కూడా నేనే చెప్తున్నా. దోమలు కొడతాయి అనుకుంటే ఒక నెట్ వేసుకుని నలుగురు కలిసి పడుకుని ఒక మంచినీళ్ళు పక్కన పెట్టుకుని కథలు చెప్పుకోండి. చిన్నప్పటి నుంచి తండ్రి ఎంత స్ట్రగుల్ పడితే ఆ స్టేజ్కి వచ్చాడు, తల్లి ఎంత స్ట్రగుల్ పడితే ఆ స్టేజ్కి వచ్చింది. పిల్లల గురించి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, మీ కలలేంటి, లేదు మంచి రామాయణ మహాభారతం చెప్పుకోండి, పంచతంత్ర కథలు చెప్పుకోండి. మీకు చేతనైతే పిల్లలకి చెప్పడం కోసమైనా మీరు చదువుతారు. మళ్ళీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2 టిప్స్ పాటిద్దాం. సో ఇలా చేస్తేనే ఫ్యామిలీ టైము, ఫ్యామిలీ బాండింగ్ వస్తుంది. అంతేగాని ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు చేరిపోయి, ఎవరి మొబైళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండిపోతే అసలు పిల్లలతో మీకు బాండింగ్ ఏది? పేరెంటింగ్ ఫాల్ట్స్ ఇవన్నీ కూడా. లేదు, మీరు చెప్పింది నేను బోర్డు కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఐ విల్ సమ్మరైజ్ నౌ. బట్ దెన్ నాకు అర్థమైంది ఏంటంటే, హై లెవెల్లో 1 పిల్లలతో టైం స్పెండ్ చేయగలగడం, 2 వాళ్ళకు ఒక 4-5 ఏళ్ళు, బెటర్ లేట్ దెన్ ఎవర్. ఇప్పుడు నా సన్నే ఉన్నాడు, వాడు 9.
సో 9 years వచ్చినప్పుడైనా ఈ 8 skills లో వాడు ఏ స్కిల్లో కపుల్ ఆఫ్ స్కిల్స్ లో స్ట్రాంగ్ ఉన్నాడో తెలుసుకొని yes. దాని వైపు ఎక్కువ ఎంకరేజ్ చేసి Yes. మనకి తప్పదు 10th పాస్ అవ్వాలి కాబట్టి Yes. ఇక్కడ కూడా కొంచెం ఈజీ చేసేయటం, అక్కడ కావాల్సింది ఎక్కువ ఇస్తే ఇక్కడ వాడిని కావాల్సింది చేసుకుంటాడు. బేసిక్ చదువు కావాలి ప్రతి ఒక్కళ్ళకి. ఒక పుస్తకం చదువుకోవాలన్నా, ఒక మాట్లాడాలన్నా బేసిక్ చదువు కావాలి కాబట్టి ఆ బేసిక్ చదువుకొనివ్వండి. ఎస్, కానీ ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా. దాంతో పాటు రిమైనింగ్ స్కిల్ ఏది బాగుందో దాన్ని డెవలప్ చేయండి. ఎస్, అండ్ ఫ్యామిలీ స్లీపింగ్ టైం మీరు చెప్పింది. ఇంకొకటి ఇంటికి వెళ్ళగానే మొబైల్ ఏ అటక మీదనో కమ్ వాట్ మే, ఓకే సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే కంపెనీ డైరెక్టర్, ఫైన్ 8:30, 9 కైనా ఇంటికి వస్తారుగా. 8:30, 9 అయినా మీ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బయటకైతే వస్తారుగా, అప్పుడు పక్కన పెట్టేద్దాం. ఆ రూమ్ లోనే మొబైల్ వదిలేసి వద్దాం. అసలు మొబైల్ వదిలేసాక మీరు ఇవి 2 పాటిస్తారంటే 3వది కూడా చెప్తాం. ముచ్చటకు 3 చెప్పండి. నిజంగానే భార్యాభర్త పిల్లల ముందు పిల్లల చదువుల గురించి మాట్లాడుకునేది అది ఐదర్ ఫినాన్సెస్ ఆర్ కిడ్స్ చదువులు, మీ అమ్మ నాన్న, మా అక్క బావ. అబ్బా ఇప్పుడు వీడిని స్కూల్లో వేయాలంటే, ఆ చిన్న పిల్లాడే ఇప్పుడు వీడిని స్కూల్లో వేయాలంటే 1,00,000 రూపాయలు డొనేషన్ కట్టాలి, వీళ్ళ ఫీజులు ఇంత అయిపోతున్నాయి. వాడికి ఇండైరెక్ట్గా ఏంటంటే నేను ఇంత భారం అవుతున్నాను అమ్మ నాన్న మీద. రీసెంట్గా నా క్లయింట్ ఒక చిన్న పాప, అంటే వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్లీ క్లయింట్స్, పాప వస్తే నేను మా మమ్మీ వాళ్ళకి బర్డెన్ అయిపోయాను ఆంటీ అంది. ఎందుకురా అన్న. ఎందుకురా అంటే నాకు స్కూల్కి ఫీజులు ఇంత అయిపోతున్నాయని, స్కూల్ ఫీజులే కాకుండా ట్యూషన్ ఫీజులు ఇంత అయిపోతున్నాయని అమ్మ నాన్న ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారంట. ఎఫర్ట్ స్పెల్లింగ్ కూడా తెలియదేమో దానికి, బట్ మీనింగ్ తెలుసు. చూసారా, ఎఫర్ట్ చేయలేకపోతున్నారంట. వాళ్ళు ఏదో మాట్లాడుతా అంటే ఇది సడన్గా ఈ మాట అనేసింది మొబైల్ చూసుకుంటూ. నేను ఈ సీట్ లో కూర్చున్నాను కాదండి, వి ఆల్సో మేక్ దట్ మిస్టేక్స్. ఏంటంటే డైరెక్ట్ గా అంటారా, పిల్లాడు మాట వినకపోతుంటే నీ కోసం మేము ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసా, నువ్వు చదివేది ఇదేనా అంటాం. మీ నాన్నగారు పొద్దు నుంచి రాత్రి దాకా ఆఫీస్కి వెళ్ళి ఈ ట్రాఫిక్ గొడవల్లో పడి ఇంత కష్టపడి నెలకు సంపాదించిన దాంట్లో నీకింత మేము ఖర్చు పెట్టి నిన్ను ట్యూషన్లో చేర్పించాము, లేకపోతే కాలేజ్లో చేర్పిస్తే నువ్వు 100లో 60 మార్కులు 60 మార్కులు తెచ్చుకున్నాడు వాడు. ఇక్కడ నేను ఒక పాజ్, ఇలా నేను వద్దని వాదించాను అనుకో, ఎగ్జాంపుల్ నాకు చుక్కెదురు రావచ్చు ఎవరి నుంచి అయినా. అంటే వాళ్ళ కష్టం విలువ తెలియకుండా పెంచినట్టు కాదా, వాళ్ళకి ఏం చెప్పకపోతే. కష్టం విలువ తెలియడం వేరు, మీరు ఫైనాన్సెస్ డిస్కస్ చేయడం వేరు. అంటే ఎలా మరి కష్టం విలువ తెలియచేయటం? కష్టం విలువ అంటే నేను ఇందాక అన్నట్టు వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్లో ఉంది అన్నది మీరు గ్రహించుకొని దాన్ని నువ్వు సాధించటం ద్వారా, అంటే ఒక మనిషి సుమారుగా ఇప్పుడు ఒక 70 ఏళ్ళు బతుకుతున్నారు అనుకుందాం, 70 ఏళ్లలోనూ వాడి చిన్న పసి వయసును వదిలేస్తే హార్డ్లీ మీరు మీ కెరియర్ కోసం స్పెండ్ చేసేది 10 to 15 years ఉంటుంది. అది పర్సంటేజ్ వేసి ఈ 15 ఏళ్ళు కెరియర్ నువ్వు సెలెక్ట్ చేసుకో, మాకు ఇబ్బంది లేదు. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న కెరియర్లో నువ్వు ఈ ఫస్ట్ ఏళ్లే గ్రూప్లో ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి నాన్న. మేము నిన్ను బలవంతం చేయట్లేదు, ఐఏఎస్ అవ్వమనో లేకపోతే ఐఐటి చదవాలనో మేము నిన్ను బలవంతం చేయట్లా. కానీ ఈ 15 ఏళ్ళు కష్టపడిన తర్వాత నీ జీవితం అంతా రేపేం చేయాలి, ఇవాళ ఈ ఉద్యోగం పోతే రేపేం అవ్వాలో ఎల్లుండేం అవ్వాలో అన్న టెన్షన్ లేకుండా ఉండాలంటే నువ్వు ఈ 15 ఏళ్ళు కష్టపడాలి నాన్న. అట్లా కష్టపడితే నిజంగానే ఏ రిజల్ట్ వచ్చినా సెలబ్రేషన్స్ లో హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ప్రెజెన్స్ ఫీల్ అవుతారు, ఆ హ్యాపీనెస్లో ఆ మూమెంట్లో వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళు ఫీల్ అవుతారు. వండర్ఫుల్. యా. రెండోది ఇంకొక తమాషా ఏంటో తెలుసా, దీన్ని మిర్రర్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం. మిర్రర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళ కూతురో వాళ్ళ కొడుకో కూడా ఐఏఎస్ఏ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. అవును. ఎస్పెషల్లీ భార్యాభర్త ఇద్దరు ఐఏఎస్ అయ్యారనుకోండి, వాళ్ళు ఇంకా ఆ పిల్లల మీద హోప్ పెట్టుకోవడమే కాదు, పిల్లల్ని కూడా అంటారు వాళ్ళ డెస్టినీ ఇంకా ఐఏఎస్ ఆఫీసర్. ఎట్లా అంటే వాళ్ళ లెగసీని మెయింటైన్ చేయడం కోసం. పిల్లల కోసం చదువుకుంటారా, మీకోసం చదువుకుంటారా? వాళ్ళ ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది అనుకోండి. కాదు బయట సమాజం ఏమో అనుకుంటుంది, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల పిల్ల ఐఏఎస్ అవ్వల. అరే దానికి ఇంట్రెస్ట్ లేదు, వై డోంట్ యూ లీవ్ ఇట్? మీరు బేసిక్ ఇంటెలిజెన్స్, ఆ బేసిక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో బ్యాలెన్సే లేనప్పుడు అసలు మీరు ఐఏఎస్ ఎట్ అయ్యారు నాకు అర్థం కాదు. అలా చాలా ఉన్నాయి. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్, అమ్మో మేము కష్టపడి ఇంత బిల్డింగ్ కట్టాం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం, నువ్వు డాక్టర్వి కాకపోతే ఇదంతా ఏమైపోతుందిరా? వాడు యాక్టర్ అవ్వాలనుకుంటాడు, వదిలేండి, బిల్డింగ్ రెంట్కి ఇవ్వండి.
నో 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 వదిలేయగలగడం తెలిస్తే మీరెందుకు ఇక్కడ నేనెందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను అసలు ఈ టాక్ ఉండదు. పిల్లల్లో ఎంత బర్డెన్ వస్తుందంటే ఇమ్మీడియట్ గా సొసైటీ కూడా దే విల్ స్టార్ట్ కంపేరింగ్. ఓ ఎస్ అవును. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అమితాబ్ బచ్చన్ గారు అంటే మనందరికీ ఒక పెద్ద లెజెండరీ యాక్టర్. ఎవరైనా అభిషేక్ బచ్చన్ గారి సైకాలజీ ఆలోచించుంటారా? ఆయన ఇంట్రడక్షన్లోనే మొదటి అడుగులోనే ఆరంగేట్రం అంటాం కదా, ఆ రోజునే ఆయనకుండే బర్డెన్ ఎంత ఉంటుందో తెలుసా? బికాస్ పీపుల్ విల్ స్టార్ట్ కంపేరింగ్ యూ విత్ ద లెగసీ బిహైండ్. ట్రూ. సో పిల్లల్ని కోరుకోవద్దు, మీ అడుగుజాడల్లో పిల్లలు నడవాలని కోరుకోవద్దు. వాళ్ళ అడుగులు వాళ్ళని వేయనివ్వండి, వాడు పడిపోకుండా మీరు ఆపండి. నేను చెప్పిన దాన్ని బట్టి ఇంకొకటి, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సొసైటియల్ ఆర్ ఎనీ ఇన్ఫ్లుయెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు నేను ఈ రోజు నుంచి నాలో చేంజ్ రావాలని అనుకున్నాను, ఏ వారం రోజులకి చప్పబడిపోయి మళ్ళీ సొసైటియల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను పిల్లాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టాను అనుకో, అసలు ఇంత నాలెడ్జ్ యూజే లేదు. కన్సిస్టెన్సీ ఫస్ట్ నేను మెయింటైన్ చేస్తే దెన్ ఐ మైట్ సీ ద చేంజెస్. సొసైటీ ఎవర్రా? నేను, మీరు, మనతో ఉన్న నలుగురు. నేను మిమ్మల్ని అడుగుతాను వాట్ ఈస్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీకు తెలుసా? నెంబర్ బి అని అడుగుతా, నెంబర్ సిని అడుగుతా, వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలీదు. ఊరికే సొసైటీ అని సొసైటీ పేరు మీద మనల్ని మనం గుడ్డిగా ఇలా గుర్రానికి ఇలా కట్టేసుకున్నట్టు మనకి ఎదురుగా ఏది కనిపిస్తుందో దాంట్లో నుంచి రిస్క్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. స్టీరియో టైప్లో వెళ్ళిపోతుంది. రేపు ప్రొద్దున వాడు ఫెయిల్ అయితే నువ్వేగా పిల్లాడిని శుభ్రంగా డిగ్రీ చదివించమంటే చదివించకుండా ఏదో సింగర్ అవుతాడని పంపించే వాడు అవ్వలేకపోయాడు అని గబుక్కునంటే నేను ఆ బ్లేమ్ తీసుకోలేను. అవును, నేను సమాజానికి ఎదురు తిరిగి దట్ ఈజ్ ఓకే, వాడు సింగర్ అవ్వాలనుకున్నాడు, వాడు ట్రై చేశాడు, అవ్వలేకపోతే ఇప్పుడు వేరే ఇంకేదన్నా వెతుక్కుంటాడు అన్న సమాధానం నేను ధైర్యంగా ఇవ్వగలను అనుకున్నప్పుడు నేను నా బిడ్డను వదిలేస్తా. ముందు మనకు లేదు ధైర్యం. అవును. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ ఒక 9-10 ఏళ్ల పిల్లలకి కూడా పేరెంట్స్ ఇద్దరూ అనలైజ్ చేయలేకపోవచ్చు ఏంటి ఎందులో వాళ్ళు షైన్ అవుతుంది. అలాంటప్పుడే మీలాంటి వాళ్ళ హెల్ప్ అవసరం అవుతుంది టు యాక్చువల్లీ సిట్ విత్ ద చైల్డ్, అనలైజ్ అండ్ గివ్ అస్ గైడ్ లైన్స్ టు హౌ టు పేరెంట్ దెమ్. ఎస్, ఒక లాస్ట్ చెప్తా ప్లీజ్. దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే ఇది కూడా నా క్లయింట్స్ విషయంలోనే జరిగింది. ఒకటి, ఒక ఫాదర్ వచ్చారు, ఆయనకి దాదాపు 75-80 ఇయర్స్ మధ్యలో ఉంటాయి. అమ్మా నేను ఒక్కడనే ఉంటాను ఇంట్లో, మా వైఫ్ చనిపోయారు, నేను వండుకోగలను తినగలను ఉంటున్నాను, నా కొడుకు ప్రతి నెల డబ్బులు టంచనగా పంపించేస్తాడు, కానీ ఏ రోజు ఫోన్ చేసి నాన్న ఆరోగ్యం ఎట్లా ఉంది, మందులు ఏమన్నా కావాలా, లేకపోతే సరదాగా నాతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడమ్మా, డబ్బులు మాత్రం వచ్చేస్తే నెలలా టంచనగా, ఇదొక్కటే నాకు బాధమ్మా అని అన్నారు. కానీ ఆయన స్లోగా దానివల్ల డిప్రెషన్కి గురయ్యి, అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా అవసరం వస్తుందని నా దగ్గరికి పంపించారనమాట. సో ఆయనతో మాట్లాడి పంపించేసిన తర్వాత నేను వాళ్ళ అబ్బాయి నెంబర్ తీసుకొని వాళ్ళ అబ్బాయికి కాల్ చేసి అడిగాను. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? మేడం నేను చిన్నప్పటి నుంచి నాకు మంచి డాన్సర్ని అవ్వాలని ఉండేది, కానీ మా నాన్నగారు నువ్వు ఐఐటీఏ భలే కుదిరింది వాళ్ళ, కరెక్ట్గా నాకు స్ట్రైక్ అయింది చూడండి, నువ్వు ఐఐటీఏ అవ్వాలి, నా కళ, నేను ఐఐటీ అవ్వలేకపోయాను, ఏదో నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా స్థిరపడిపోయాను, కాబట్టి నువ్వు ఐఐటీనే అవ్వాలి అని నన్ను తీసుకెళ్ళి ఒక ఫేమస్ కాలేజ్ హాస్టల్లో పారేశారు. 2 ఏళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను నేను అక్కడ ఐఐటీ కోసం. ప్రతి వారము నేను ఇంటికి ఫోన్ చేసి ఏడ్చేవాడిని, నాన్న నా వల్ల అవ్వడలేదు, నా ఇక్కడ హాస్టల్ భోజనం నాకు పడట్లేదు, నాకు నిద్ర రావట్లేదు, నాకు ఏదో అయిపోతుంది నాన్న, నేను ఏడుస్తున్నాను నాన్న, నీ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, నువ్వు ఉండు, నువ్వు ఐఐటీ అయ్యాక వెనక్కిరా. మేడం ఇవాళ ఆయనకు వచ్చింది డిప్రెషన్ అయితే నాకు ఆ రోజు వచ్చింది డిప్రెషన్ కాదా? నేను ఆ రోజు ఫీల్ అయ్యి, మరి ఇవాళ మా నాన్నగారికి నేను చేస్తుంది కరెక్ట్ కాదు అనిపించబట్టి మీ దగ్గరికి వచ్చారు, మరి ఆ రోజు మా నాన్నగారు చేసింది కరెక్టేనా అని అడిగాడు నన్ను అబ్బాయి. ఏం చెప్పారు మీరు? కాదని చెప్పారు. బికాస్ వెన్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఎమోషనలీ అగేన్స్ట్ యువర్ చైల్డ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్. ఇవాళ ఆ అబ్బాయి అదే చేస్తున్నాడు. నువ్వు చిన్నప్పుడు ఆ అబ్బాయిని ఏం చేసావో ఇవాళ వాడు అదే చేస్తున్నాడు. నేను కూడా నెల డబ్బులు టంచనగా పంపిస్తున్నానుగా, నీకు కావాల్సింది అదే నేను చేస్తున్నాను, ఇప్పుడు ఎందుకు కొత్తగా కోరుకుంటున్నావు? ఇప్పుడు అర్థమైందా మీకు? ఐ అండర్స్టూడ్ కంప్లీట్లీ. ముందు మనలో బ్యాలెన్స్ రావాలి. యూ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ రిలేషన్షిప్స్.
దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిటర్న్స్. వండర్ఫుల్ సెడ్, వెల్ సెడ్. బట్ ఇది ఏ ఒక్క ఎపిసోడ్ తోటి ఆగొద్దు. యూ షుడ్ డూ కంటిన్యూస్ సిరీస్ టు చేంజ్ అట్లీస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్.